మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యెషయా గ్రంథం 21వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. ఈ అధ్యాయంలో ప్రవక్తకు దర్శనం కలుగుతోంది. ఆ దర్శనం గురించి ప్రవక్త అంటున్నాడు, కఠినమైన వాటిని చూపుతున్నటువంటి దర్శనం నాకు కలుగుతోంది. ఒకంత వ్యాకులముతో బాధతో ప్రవక్త ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే ఆ దర్శనం యొక్క అర్థం ఏంటి? ఈ అధ్యాయంలో 3 దేశాలు కనబడుతున్నాయి. ఈ ఇవ్వబోతున్నటువంటి ప్రవచనాలన్నీ ఆ దేశాలకు సంబంధించినది, రాబోతున్న దైవోగ్రతకు సంబంధించింది. ఒకటి బబులోన్ అయితే, రెండవది ఎదోము, మూడవది అరేబియా దేశం. మనుషులు కాలములను సమయములను ఎరుగక దేవుడు వర్తమానం పంపుతున్నటువంటి ఆ దైవజనులను గుర్తించక తింటూ తాగుతూ సంతోషంగా గడుపుతున్నారు. ప్రవక్త మనసు ఇలాగుంది. దేవుని హృదయంలో ఆ దేశాల పట్ల ఇటువంటి చింత లేదా ఇటువంటి యొక్క వర్తమానం ఉంది. అయితే ప్రజలు ఏ స్థితిలో ఉన్నారు చూడండి. 21వ అధ్యాయం 5వ వచనంలో, వారు భోజనపు బలను సిద్ధం చేయుదురు, తివాసీలు పరుతురు, అన్నపానములు పుచ్చుకొందురు. అధిపతులారా లేచి కేడములకు చమురు రాయుడి, ప్రభువు నాతో ఇట్లా, నేను యుద్ధం జరగబోతోంది, శత్రువు రాబోతున్నాడు, ఉగ్రతను అనుభవించబోతున్నారు. అయితే అది గుర్తించక గ్రహింపక వీళ్ళు తింటూ తాగుతూ సంతోషంగా గడుపుతున్నారు. దానియేలు గ్రంథము 5వ అధ్యాయంలో దేవుని యొక్క హస్తము ఎందుకు దిగి వచ్చింది? రాజు గోడపైన ఎందుకు మెనే మెనే టెకల్ ఉఫార్సిన్ అని దేవుడు రాశాడు? కారణం ఏంటి? అతడు అధిపతులతో అధికారులతో ఓ గొప్ప విందు చేస్తున్నాడు. విందు చేస్తున్న ప్రతివాన్ని దేవుడు శిక్షిస్తున్నాడా? అన్నపానములు చేయకూడదా? అయితే పౌలు సంఘంతో అంటున్నాడు, మీరు భోజనం చేసినా పానం చేసినా దేవుని మహిమపరచుడి అని. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత ఉండాలి. ఈ విందులు, ఈ చిందులు ఇవి దేవుని విస్మరించినవి, దేవుని భయం లేనటువంటి విందులు ఇవి. బెల్షజరు తాగుతున్నాడు, తింటున్నాడు. అయితే దేవుని మందిరములో ఉన్నటువంటి ఉపకరణములు తెప్పించి అందులో ద్రాక్షరసం పోసి త్రాగడం మొదలుపెట్టాడు. అందుకే దేవుని హస్తం దిగి వచ్చింది. కొరింథీ మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు సంఘంతో మాట్లాడుతూ 3వ అధ్యాయంలో 16వ వచనంలో అంటాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారనియు మీరు ఎరగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసినట్లా దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవుడు మనకిచ్చినటువంటి ఈ దేహము, ఈ శరీరము దేవుని యొక్క మందిరము అంటున్నాడు. అది పరిశుద్ధాత్మకు నిలయము అంటున్నాడు. మరి బెల్షజరు పవిత్రమైన పాత్రల్లో ద్రాక్షరసం పోసినట్టుగా దేహమనే నీ దేవుని ఆలయములో దేవునికి స్థానం ఉన్నదా? లేదా అందులో ఏదైనా పోయబడిందా? అందులో సంతోష కారణమైంది ఏంటి నీకు? లూకా సువార్త 17వ అధ్యాయంలో 25 నుండి 30 వచనాల్లో క్రీస్తు రాకడ ప్రస్ఫుటంగా కనబడుతోంది. ఉదహరిస్తూ కొన్ని విషయాలు చెప్పబడుతున్నాయి. ఒకటి, నోవహు దినములు. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారు దినములలో జరుగుతుంది. నోవహు ఓడలోకి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెళ్లాడుచు పెళ్లికి ఇవ్వబడుచు ఉన్నారట. అంతలోగా జలప్రలయం వచ్చింది, అందరూ కూడా నశించారు. లోతు దినాలు ఏం తీసిపోలేదు. లోతు దినాల్లో జరిగినట్టు కూడా మనుష్య కుమారుడు దినంలో జరుగుతుందని చెబుతున్నాడు. లోతు దినాల్లో ప్రజలు ఏం చేస్తున్నారు? జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు చాలా బిజీగా ఉన్నారు. ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కురిశాయి, ఆ పట్టణాలు కాల్చివేయబడ్డాయి. ఆ ప్రకారం మనుష్య కుమారుని యొక్క దినం ఉంటుంది అని లేఖనం హెచ్చరిక చేస్తుంది. మరి మనుషులు ఏం చేస్తారు? పడుకొని నిద్రపోతూ కనబడుతున్నారు, పొలంలో పనిచేస్తూ కనబడుతున్నారు, తిరగలు విసురుతూ కనబడుతున్నారు. వారి వారి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. అది అనుకోనని గడియ అయినప్పటికీ ఇప్పుడైతే హెచ్చరిక జారీ చేయబడుతుంది కదా. యెషయా గ్రంథం 21వ అధ్యాయము 6వ వచనం చూడండి. నీవు వెళ్ళి కావలి వాణ్ణి నియమింపుము, అతడు తనకు కనబడు దాన్ని తెలియజేయవలెను. సింహము గర్జించినట్లుగా కేకలి వేసి, నా ఏలినవాడ, పగటి వేళ నేను నిత్యము కావలి బొరుజు మీద నిలుచుచున్నాను, రాత్రి అంతయు కావలి కాయిచున్నాను. ఇదిగో జతలు జతలుగా రౌతుల దండు వచ్చుచున్నది అని చెప్పెను. బబులోను కూలెను అంటున్నాడు. మరి కొందరికేమో కావలి అంటేనే చిరాకు, విసుగు. పాట వింటున్నటువంటి మీ పైన కావలి ఉన్నదా? వారు చేసే బూరధ్వని మీకు వినపడుచున్నదా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 25వ వచనం ఏమంటుంది? మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకున్నట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించి మనం తప్పించుకొని పోవుట మరి నిశ్చయం కదా.
నీ పైన కావలిగా దేవుడు ఉంచినటువంటి వారి యొక్క మాట వినకుండా తృణీకరిస్తున్నావంటే హెబ్రీ పత్రిక 2:3-4 వచనాల ప్రకారము నీవు రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నావని అర్థం. దిద్దుబాటు నీకు అసహ్యమైపోయింది. బబులోను కూలిపోతుంది. ధూమాను చీకటి కమ్మింది. కేదారు ప్రభావాన్ని దేవుడు తగ్గిస్తున్నాడు. ప్రవక్తల ఆవేదనను, ఆక్రందనను గ్రహించండి. రాబోతున్నటువంటి దేవుని ఉగ్రతను తప్పించుకోండి. ఈ 21వ అధ్యాయంలో 11వ వచనాన్ని చూడాలి. ధూమాను గురించిన దేవోక్తి, కావలివాడ రాత్రి ఎంత వేలైనది, కావలివాడ రాత్రి ఎంత వేలైనది అని ప్రశ్నిస్తున్నాడు అని ఒకడు శరీరంలో నుండి కేకలు వేసి అడుగుతున్నాడట. మరి కావలివాడు ఏం చెబుతున్నాడు? ఉదయమునకును రాత్రియును అగును, ఉదయం అవుతుంది తిరిగి రాత్రి అవుతుంది అంటున్నాడు. రాత్రి అన్నది ఇక్కడ దేవుని యొక్క తీర్పుకు సాదృశ్యంగా ఉంది. ఇదిగో కావలివాని యొక్క కేక విని జాగ్రత్త పడ్డావా? ఈ చీకటిని, రాత్రిని తప్పించుకుంటావు, తీర్పును దాటిపోతావు. అయితే చీకటి గురించి మాట్లాడుతూ, రాత్రి గురించి మాట్లాడుతూ ఉదయం కూడా కలుగుతుంది అంటున్నాడు. మార్నింగ్ విల్ కమ్. ఆ ఉదయమే, ఆ అరుణోదయమే క్రీస్తు. మరణములో నుండి జీవములోనికి దాటేటువంటి అనుభవం. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయమైన 22వ అధ్యాయము 16వ వచనంలో కనబడుతున్నటువంటి వేకువ చుక్క, దావీదు వేరు, ప్రకాశమానమైనటువంటి వెలుగు. ఆ వెలుగే గొర్రెపిల్లైనటువంటి క్రీస్తు. రాకడ దినములని గుర్తించక కావలి వారు పెడుతున్న కేకలు నిర్లక్ష్యపెట్టి, ప్రవక్తల ప్రవచనాల్ని అవమానపరుస్తూ, భోజన బలలను, తివాసీలను సిద్ధపరుస్తున్నటువంటి వారికి శ్రమ. ప్రియ సంఘమా, సిద్ధపడుమా. ప్రియ సంఘమా, క్రీస్తు రాకడకు సిద్ధపరచుమా. దైవ కృప మీ ఆత్మలను కాయును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.